హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరితో చట్నీ చేశాను. అలాగే కొబ్బరి పప్పు కూడా చేశానండి. చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పప్పు అయితే భలే ఉందండి టేస్ట్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ముందుగా నేనైతే కొబ్బరిని అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికోసం ముందు ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అందులోనే చిన్నగా కట్ చేసి వేసుకున్న కొబ్బరి అయితే వేసేసుకున్నాను. ఇందులోనే సరిపడినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా జీరా, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వగానే కొద్దిసేపు ఇలా అయితే కలిపేసుకొని దీనికోసం అయితే నేను 2 టొమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాను. మీ ఇష్టం అండి. అంటే చింతపండు కూడా వేసుకోవచ్చు కొద్దిగా. నేను చింతపండు వేయకుండా టొమాటోస్ అయితే 2 అయితే వేసుకున్నాను. ఇలా కొద్దిసేపు ఆయిల్లో టొమాటోస్ కూడా మగ్గనించుకోవాలి. ఇందులోనే నేనైతే కొత్తిమీర అయితే 1 కప్పు కట్ చేసి వేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. నీట్గా కడిగేసుకొని కొబ్బరి చట్నీ అయితే ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది కదా కొబ్బరి. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే చాలామందికి పచ్చిది తింటే డైజెస్ట్ అవ్వదని చెప్పి తినరు కదా. అలా కాకుండా ఇలా చట్నీ రూపంలోనైనా తీసుకోవాలండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వగానే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నా. ఈ విధంగా మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఈ చట్నీ కోసం నేనైతే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగానే మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి. అంతకన్నా ముందు కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. మిక్సీకి పట్టుకున్న కొబ్బరిని అయితే ఇందులో వేసేసుకోవడం అండి. బాగుంటుంది. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసేసుకొని సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే అంతే అండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే అంతే అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. కొబ్బరి చట్నీ ఎవరికైనా తినాలనిపిస్తే మాత్రం కొబ్బరి దేవుని దగ్గర కొట్టిందైనా సరే ఉంటే మాత్రం ఈ విధంగా చట్నీ అయితే చేసుకోండి. నేనైతే మళ్ళీ కొబ్బరి పప్పు చేద్దామని చెప్పేసి 1 కప్పు పెసరపప్పు, టమాటోస్ అయితే వేసుకొని అయితే ఉడికించుకున్నాను. పప్పులోకి అయితే కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అయితే వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టుకొని ఉడికించుకుంటున్న పప్పులో అయితే నేనైతే ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అయితే ఈ విధంగా చేసుకొని అయితే పప్పులో అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. నేను అందులో కొత్తిమీర వేసాను కాబట్టి 2 అయితే మిక్సీకి అయితే వేసేసుకొని అయితే వేసుకున్నాను. పప్పు ఆ విధంగా ఉడకగానే వేరొక కడాయి పెట్టుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాను పప్పును. ఇందులో ఆయిల్ వేసేసి అందులో కొన్ని అయితే వెల్లుల్లి, జీరా, ఆవాలు, కరివేపాకు అయితే వేసేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ముందుగా దీంట్లోకి అయితే మనమైతే కొబ్బరి అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కొబ్బరి అయితే తీసుకోలేదండి. కొద్దిగా కొబ్బరి అయితే తీసేసుకొని మిక్సీకి అయితే మెత్తగా పట్టేసుకొని ఈ విధంగా తాలింపులోనే వేసుకోవాలండి. ఆయిల్లో కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనము పప్పు అయితే ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పునైతే ఇందులో వేసుకోవడం అండి. అంతే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరైనా సరే కొబ్బరి అయితే పప్పు అయితే ఈ విధంగా ట్రై చేయండి. కందిపప్పులో అయినా బాగుంటుంది, పెసరపప్పులో అయినా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే అండి. సింపుల్, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరైతే కొబ్బరి పప్పు అయితే ట్రై చేసి కొబ్బరి చట్నీ ట్రై చేసి మీకు ఏ విధంగా అయ్యిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే చేశానండి నేను. బాగుంది. ఎవరికైనా
పప్పు నచ్చకపోయినా సరే ఈ ప్రాసెస్లో అయినా సరే కొబ్బరి పప్పు చేసుకొని తినేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? అంతే అండి, పప్పు వేసాక కొద్దిసేపు అయితే అలాగే ఉడికి అంటే పప్పు మరిగించుకోవాలండి. అంతే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.